భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో రైతులకు రుణమాఫీ చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కొంతమంది రైతులకే రుణమాఫీ చేశారని సిపిఎం నాయకులు యాస నరేష్ ఆరోపించారు. మండలంలో 4000 మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇవాళ మండల వ్యాప్తంగా వేల మంది రైతులు రుణమాఫీ కాక ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేశామని చెప్పి జబ్బలు జరుపుకుంటా ఉన్నది. కానీ ఆగస్టు 15 నాటికే 2 లక్షల రూపాయలు రుణమాఫీలు చేశామని చెప్పి చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేటికి జులూరుపాడు మండలంలో ఒక్క సహకార బ్యాంకులోనే 4600 మంది రైతులుంటే కేవలం 16 నుంచి 1700 మందికి మాఫీ చేసి 2864 మంది రైతులకు ఎటువంటి మాఫీ రాకుండా ఇవాళ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మేము మాఫీలు చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంది. అయ్యా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రకటించినటువంటి రుణమాఫీ ఈ మండలంలో సుమారుగా 4000 మంది రైతులకు ఎటువంటి రుణమాఫీ అందకుండా ఉన్నారు. కానీ మీరు చెప్పినటువంటి షరతులు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే కొంతమంది రైతులు 2 లక్షలకు పైచిలుకున్నటువంటి రుణాలను చెల్లించినా వాళ్ళకు రుణమాఫీ రాలేదు. ఆ రకంగా చూసుకుంటే 4000 పైచిలుకున్నటువంటి రైతులు రుణమాఫీ చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ జులూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి లేని పక్షంలో అవసరమైతే జులూరుపాడు మండలాన్ని స్తంభింపజేస్తారు.